హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. వాళ్ళు మీకోసం మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. ల్యాండ్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అనమాట. మనకి ఇటువైపు రెండు కలిపి ల్యాండ్ ఇది మొత్తం వచ్చేసరికి 7 ఎకరాలు. సో మనకి ఏంటంటే ఇందులో ఈ పైన 4 ఎకరాలు వచ్చేసరికి మొక్కజొన్న వేస్తున్నారు. ఇదైతే ఇంకా మొక్కజొన్న లేదు, ఖాళీగా పెట్టారు. మొత్తం ఈ పొలంలో 3 బోర్లు ఉన్నాయి. అది అక్కడ ఒక బోర్ ఉంది, అది ఇప్పుడు రన్నింగ్లో ప్రజెంట్. ఇది ఒక బోర్ ఉంది, 2 అక్కడ ఒక బోర్ ఉంది కార్నర్లో. 3 బోర్లు ప్రజెంట్. అదేమో రన్నింగ్లో లేదంట, అంటే చేయించాలి. ప్రజెంట్ ఈ 2 అయితే బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. అసలు 3 బోర్లో వాటర్ వస్తాయి. ఈ ఏరియాలో ఎక్కడైనా సరే ఫుల్ వాటర్ ఉంటాయి అన్నమాట. 2.5 ఇంచ్ వాటర్ వస్తాయి. సో వాటర్ పరంగా అసలు ఇబ్బంది లేదు. సో మీకు ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఎంత రేట్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాట్ చూడండి, మీకు ఇక్కడ ఎందుకు నీళ్ళు ఉండేనో చాలా క్లారిటీగా అర్థమైంది. సో ఫస్ట్ డ్రోన్ షాట్ చూడండి, ఆ తర్వాత అయితే పొలం గురించి మాట్లాడుకుందాం. చూసారు కదా మీరు డ్రోన్ షాట్లు అయితే. సో డ్రోన్ షాట్లో మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాం. దీనికి నీళ్ళు ఎందుకు ఉంటే దీనికి సాగర్ ఎన్ఎస్పి కాలువ అంటారు దాన్ని. కాలువ పక్కన వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ పొలం కిందకి చెరువు ఉంటుంది అనుకొని. చెరువు ఇది ఒకటే లెవెల్లో ఉంటుంది. మీకు డ్రోన్ షాట్ సమానంగా అనిపించిన చెరువుకు దీనికి చాలా హైట్ తేడా ఉంటుంది. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. మనకు అటువైపు రోడ్డు కూడా అనమాట, పొలంలోకి ఎంట్రన్స్. అది ఈస్ట్ వైపు, ఇది వెస్ట్. అంటే తూర్పు వైపు పొలంలోకి ఎంట్రన్స్ రోడ్డు ఉంటుంది. మీకు వాటర్ కూడా రన్నింగ్లో ఉన్నాయి, చూపిస్తాను. నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయో. యాక్చువల్గా పైకి వేస్తున్నారు, చిన్న లీక్ అవుతుంది కదా, లీక్ అయిన దాంట్లో నుంచి వస్తున్న వాటర్ ఇలా ఉన్నాయి. చేలోకి వాటర్ కూడా తీగా ఉన్నాయి, సప్ప వాటర్ ఏం కాదు, ఉప్పు వాటర్ కూడా కాదు. అండ్ మీకు చేలోకి కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. మనకు అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ రన్నింగ్లో అవుతుంది, అది అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ రన్నింగ్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్లకి కరెంట్కి అయితే ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. పొలం కూడా చాలా బాగుంది. ప్రజెంట్ ఇందులో మొక్కజొన్న వేస్తున్నారు రీసెంట్గా. అది వచ్చేసరికి మన పాత మొక్కజొన్న అనమాట. మన పై వైపు దీనికి పడమడ వైపు వచ్చేసరికి బొప్పాయి వేస్తున్నారు అది. అండ్ అటు వచ్చేసరికి కూడా బత్తాయి తోట వేస్తున్నారు అటువైపు. సో ఇక్కడ పళ్ళ తోటలు కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే నిమ్మ తోట కానీ, బత్తాయి తోట కానీ, ఏదైనా పామాయిల్ పెట్టుకోవడానికి కూడా నాకు తెలిసి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ చాలా బాగుంటాయి ఇక్కడ. పామాయిల్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది. సో అందరూ ఫ్యాక్టరీ ఏమైనా దగ్గర ఉందంటున్నారు. ఫ్యాక్టరీ అయితే ఇక్కడికి వచ్చేసరికి 160 కిలోమీటర్లు 170 కిలోమీటర్లు వచ్చింది ఫ్యాక్టరీ రావాలంటే. సో అది మీకు కావాలంటే పామాయిల్కి నేల సెట్ అవుద్దా లేదంటే నేల సెట్ అయ్యిద్ది. మనకు నీట్గా వాటర్ ఉన్నాయి కాబట్టి. మీకు అద్దులు వచ్చేసరికి చూపిస్తాను. ఇటు వచ్చేసరికి ఆ చివరి కార్నర్ ఉంది కదా బొప్పాయి తోట, అటు కార్నర్ వస్తుంది. అటువైపు కూడా చివరి యాప్ చెట్టు కార్నర్ వస్తుంది. ఇటువైపు వచ్చేసరికి బొప్పాయి ఇది మనకి బత్తాయి తోట ఉంది కదా, అది కార్నర్ వస్తుంది. ఆ మొక్కజొన్న వేసిన మొక్క వేరే వాళ్ళదనమాట. ఇటు నుంచి రెడ్ సాయిల్ ఉంది మొత్తం కలిపి అనమాట, మొత్తం పొలం ఇది. పొలం వచ్చేసరికి నాకైతే పర్సనల్గా ఆ రేటుకి బాగా అనిపించింది అనమాట. రైతు కూడా దీన్ని ఎకరం 9 లక్షలు చెప్తున్నారు. మనం లైట్గా బేరం అయితే ఆడుకుంటే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది, అంత నెగిసిబుల్ అయితే చేసుకోవచ్చు. ఆ పరంగా ఇబ్బంది లేదు మనకి. మీకు కొంచెం పైకి వెళ్ళి కూడా చూపిస్తాను రాండి. సాయిల్ మొత్తం ఒకేలా ఉంటుంది. వాటర్ కూడా కడుతున్నారు నీట్గా మొక్కజొన్నకి. వాటర్ పరంగా అసలు ఇబ్బంది లేదు. ఆ వాటర్ కూడా రన్నింగ్లో ఉంది ఫుల్గా. ఇక్కడ ఏ బోర్కైనా సరే 2 ఇంచుల వాటర్ అనేది అవైలబుల్గా వస్తాయి. 2 ఇంచులు 2.5 ఇంచు అనేది చాలా ఈజీగా వస్తాయి అనమాట. వీళ్ళని కాదు, చుట్టుపక్కల బోర్లు కూడా ఫుల్గా వాటర్ ఉంటాయి. సో మనకి చెప్పే కదా మొత్తం ఇదే రెడ్ సాయిల్. మొత్తం సాయిల్ వచ్చేసరికి మీకు పైన నీళ్ళు కట్టాకే మీకు అలా ఉంది. కానీ చూడు మొత్తం మెత్తటి మట్టి, రెడ్ సాయిల్. అసలు సాయిల్ పరంగా అసలు ఇబ్బంది లేదు. మొక్కజొన్న కూడా చాలా బాగా అవుతుంది. పక్కన గట్టు మీద కూడా చూడండి ఎంత బాగా ఉంది మొక్కజొన్న. ఇది కూడా మొక్కజొన్న నీట్గా అయి ఉంది. యాక్చువల్గా ఇది హైదరాబాద్లో ల్యాండ్. చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు వీళ్ళైతే. మనకి ఒకవేళ దీన్ని ఫెన్సింగ్ వేసుకోవాలంటే మాత్రం ఒకవైపు ఫెన్సింగ్ ఉన్నట్టే, ఇంక 3 వైపులు వేసుకుంటే ఫెన్సింగ్ కూడా అయిపోయింది నీట్గా. అండ్ మీకు ఇప్పుడు రోడ్ దగ్గరికి వెళ్ళి రోడ్ చూపిస్తాను నీట్గా, చూద్దాం రండి.
పొలంలోకి రోడ్డు కూడా అది 20 అడుగుల రోడ్డు అనుకుంటా, డొంక రోడ్డు. మనకి కారు కూడా ఎనీ టైం వస్తుంది, నైట్ పూట కూడా కారు రావచ్చు. విలేజ్కి కూడా 1.5 కిలోమీటర్ వస్తుంది అంతే డిస్టెన్స్, పెద్ద లెంత్ కూడా లేదు విలేజ్కి కూడా. మనం ఫస్ట్ ఆడికి వెళ్ళిపోయి అక్కడ మోటార్ చూపిస్తాను అండ్ మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తాను, వెళ్ళి చూద్దాం రాండి కదా. మీకు ఇది రోడ్డు అనమాట, మన పొలం రోడ్డు. ఇది పొలానికి తూర్పు వైపు వస్తుంది. మీకు ఇటు చెరువు అని చెప్పాను కదా పొలం కింద, చూడండి అది కూడా వచ్చేసరికి చాలా డౌన్లో ఉంటుంది అనమాట. ఈ పొలం అనేది హైట్లో ఉంటుంది. ఒకవేళ వర్షాలు పడ్డప్పుడు పొలం మునగడం అలా ఏమి ఉండదు. పొలం అయితే ప్యూర్ రెడ్ సాయిల్, నలుసద్రాలుగా ఉంటుంది. కొంచెం ఆ పైన వైపు లైట్ పెరిగిద్ది అనమాట పొలం అంతే. నాకైతే పర్సనల్గా పొలం బాగా నచ్చింది. ఇప్పుడు ఆ రేటు ప్రకారం బెస్ట్ అనమాట. అయితే ఒక 50,000 అటు ఇటు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు చెప్పడైతే 9 లక్షలు చెప్తున్నారు, కానీ మనం 8.5 వరకు అయితే ట్రై చేయొచ్చు. ల్యాండ్ అయితే మంచిగా ఉంది, డాక్యుమెంట్ కూడా పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అనమాట. 22A ఉంది, కానీ పోరం బొగ్గన అలా ఏం కాదు, పక్క జిరాయితీ ల్యాండ్ ఇది. ఎవరికన్నా నిజంగా కొనే ఇంట్రెస్ట్ నిజాయితీగా నేను కొనాలి ల్యాండ్, మంచి ల్యాండ్ కాబట్టి తీసుకోండి. 7 ఎకరాలు ఒక నలుసద్రంగా ఉన్న మొక్క అనమాట. మనకి అప్ అండ్ డౌన్స్ కూడా ఏమి లేవు అనమాట. ఈశాన్యం కొంచెం డౌన్ ఉంటుంది, మనకి ఈ సెంటిమెంట్ ఈశాన్యంలో కూడా బోర్ ఉంది. అండ్ పైన 4 ఎకరాలు, కింద ఇది 2 ఎకరాలు చేంజ్ కదా. దీనికి మన పైన 4 ఎకరాలు వెళ్ళడానికి కూడా పక్కన దారి అనమాట. ఆల్రెడీ ఎప్పుడో దారి వదులుకొని ఉన్నారు, పై వరకు స్థానిక సపరేట్ రోడ్డు ఉంది, దీనికి ఈ రోడ్డు ఉంది. ఈ పొలానికి 2 వైపులు రోడ్డు లెక్క అనమాట. సో అది ఎవరు వదులుకోవద్దు. దీనికి విలేజ్ కూడా చాలా దగ్గర ఉంది. దీనికి ఇంత వాటర్ ఎందుకు వస్తుంది రీజన్ ఏంటంటే, మీకు పక్కన కట్టగానే పడుతుంది కదా, అది నాగార్జున కుడి కాలువ అనమాట. సో మనకు ఆ కాలువ ఒంగోలు వరకు వెళ్తుంది. అది నాగార్జున కాలువ అంటే నాగార్జున సాగర్ పక్కనే ఉందని అనుకోవద్దు. ఇది మనకు ల్యాండ్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ త్రిపురాంతకం మండలంలో ఉంటుంది ల్యాండ్. ఇది మనకి ఇది అదనమాట, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం డిస్టిక్లో త్రిపురాంతకం మండలంలో ఉంటుంది. త్రిపురాంతకం దగ్గర. మీకు ఎవరికైనా నిజంగా నిజాయితీ కొనాలంటే, నేను ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉంది ఇలాగే ఉంటుంది, మీరు సైట్ విజిట్ పెట్టుకొని ల్యాండ్ చూసుకొని ఓకే అనుకుంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోదాము. సో చూడండి, మంచి ల్యాండ్, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో దీనికి ఎప్పుడు పుష్కలంగా వాటర్ ఉంటాయి అన్నారు, వీళ్ళే కాదు, నేను చుట్టుపక్కల కూడా అడిగాను, అందరూ చెప్పారు ఇక్కడ మంచిగా వాటర్ ఉంటే ఇబ్బంది లేదని. మనం రేపు ఏదైనా కావాలన్నా బత్తాయి తోట వేసుకోవచ్చు, నిమ్మ తోట వేసుకోవచ్చు, మామిడి తోట వేసుకోవచ్చు, లేదంటే పామాయిల్ పెట్టుకోవచ్చు. ఏ పంటకైనా సరే అనుకూలంగా ఉన్న ల్యాండ్. సో ఇది ల్యాండ్. మీకు ఇంకా ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎనీ టైం, నేను మీకు రిప్లై ఇస్తాను. సో జెన్యూన్గా ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. సో నాకైతే మాత్రం టైంపాస్ కాల్స్ అయితే ఏం రావట్లేదు, అంత నిజాయితీగానే ఫోన్ చేసి నిజాయితీగా ల్యాండ్ చూసుకొని కొనుక్కుంటున్నారు. కొన్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ, నన్ను నమ్మి కొన్నందుకు. కొనే వాళ్ళకి కూడా నేను లాస్ట్ వరకు నేను నిలబడి చేస్తాను. సో ఏదో మీరు వచ్చారా మీ దగ్గర డబ్బులు వెళ్ళిపోయినట్టు నా దగ్గర ఉండదు. కావాలంటే నా ప్రీవియస్గా నా దగ్గర కొన్న బయర్స్ ఉన్నారు కదా, క్లయింట్స్, వాళ్ళతో మాట్లాడొచ్చు కావాలంటే నా గురించి చెప్తారు. సో ఎవరో చెప్పిన మాటలనైతే మీరు ఇదవ్వద్దు. నేనైతే అసలు ఎటువంటి అదే చెడ్డ ఇన్ఫర్మేషన్ అయితే ఎంకరేజ్ చేయను. జెన్యూన్ ల్యాండ్స్ ఉంటాయి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా దగ్గర. నేను కూడా జెన్యూన్గానే ఉండడానికి ఉంటున్నాను అనమాట. మీరు ఎవరన్నా నా గురించి బ్యాడ్గా చెప్తే అది నేనేం చేయలేను అనమాట. అండ్ మీరు ఎవరైనా నిజంగా ల్యాండ్ కొనడానికి వస్తే నేను నిజాయితీగా మీకు అన్ని చూపించి జాగ్రత్తగా కొన్ని ఇచ్చే బాధ్యత నాది. ఏ లిటిగేషన్ లేకుండా పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తాను. సో నా కింద టీం కూడా ఉంటుంది, మీకు ఎనీ టైం ఏదైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేస్తారు, నేను ఉంటాను, అందరం ఉంటాము. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇదనమాట. ఇంకా మీకు కానీ ఏమన్నా మంచిగా ల్యాండ్లు అమ్మి ఏమన్నా ఉన్నా కానీ నాకు చెప్పండి, 1 వీక్లో అమ్మి పెడతాను నేను. 1 రోజుల్లో మనతో డీల్ క్లోజ్ అయిపోయింది. ఏదైనా సరే దగ్గర ల్యాండ్లు ఉన్నా చెప్పండి, ఎమర్జెన్సీ ఉన్నా కానీ మంచి రేట్లు ఉంటే మాత్రం, మంచిగా డాక్యుమెంటేషన్ ఉంటే నాకు చెప్పండి, అమ్మి పెడతాను. సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.